హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైసెడ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ వెస్ట్ గోదావరి జిల్లాలో కొన్ని పోస్టులు అనేది భర్తీ చేయబోతున్నారండి. ఈ యొక్క పోస్టులు అనేది మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య కింద భర్తీ అనేది జరగబోతుంది. ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్మెంట్ అనేది జరగబోతుంది. ఇంకా ఈ యొక్క పోస్టులు అనేవి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ, చిల్డ్రన్ హోమ్ తణుకు, వన్ స్టాప్ సెంటర్ కింద ఈ యొక్క పోస్టులు అనేది భర్తీ కాబోతున్నాయి. ఇప్పుడు దాని కింద ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో 2 పోస్టులు ఉన్నాయండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. సోషల్ వర్కర్, ఈ యొక్క పోస్టుకి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులండి. ఇంకా ఈ యొక్క పోస్టులన్నిటికీ ఏజ్ లిమిట్ అనేది 25 నుంచి 42 సంవత్సరాలు ఉంటుందండి. ఇంకా కొన్ని పోస్టులకి ఏజ్ లిమిట్ అనేది డిఫరెంట్ ఉంది. అది ఇప్పుడు మనం ఆ యొక్క పోస్ట్ డిస్కస్ చేసేటప్పుడు ఆ ఏజ్ లిమిట్ కూడా ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈ సోషల్ వర్కర్ పోస్ట్కి రెమ్యునరేషన్ వచ్చేసి 18,536 రూపాయలు ఉంటుందండి. ఈ యొక్క పోస్ట్ అనేది కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయబోతున్నారు. ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలండి. ఈ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది BA సోషియాలజీ, సోషల్ వర్క్, సోషల్ సైన్స్లో చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వబోతున్నారని చెప్పి ఇచ్చారు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి వెయిటేజ్ కూడా ఉంటుంది. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి డేటా అనాలిసిస్ట్, ఇది ఒక పోస్ట్ ఉందండి. ఈ యొక్క పోస్ట్కి రెమ్యునరేషన్ 18,536 రూపాయలు. ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలండి. అది కూడా స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కంప్యూటర్స్లో డిగ్రీ చేసిన అభ్యర్థులు అర్హులండి. ఇంకా ఈ యొక్క పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఉంటే వెయిటేజ్ ఉంటుందని చెప్పి ఇచ్చారు. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్పి ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ చిల్డ్రన్ హోమ్ తణుకులో ఖాళీలు చూస్తే 2 పోస్టులు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి హౌస్ కీపర్ ఒక పోస్టు, ఎడ్యుకేటర్ ఒక పోస్ట్. ఈ 2 పోస్టులకి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులండి, గమనించండి. ఇంకా ఈ యొక్క పోస్టులు అనేది హౌస్ కీపర్ వచ్చేసి అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయబోతున్నారు. ఈ యొక్క పోస్ట్కి రెమ్యునరేషన్ 7,944 రూపాయలు. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10వ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయిన అభ్యర్థులు ఈ యొక్క పోస్ట్కి అర్హులండి. అలాగే 3 సంవత్సరాలు అనేది హౌస్ కీపింగ్ అండ్ హౌస్ హోల్డ్ డ్యూటీస్లో ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుందని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ ఎడ్యుకేటర్ ఫీమేల్, ఈ యొక్క పోస్ట్ కూడా మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులండి. ఈ యొక్క పోస్ట్కి రెమ్యునరేషన్ వచ్చేసి 10,000. ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, BEd ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో చేసిన అభ్యర్థులు అర్హులండి. 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పి కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో ఖాళీగా ఉన్న పోస్టులు అండి. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మేనేజర్ ఆర్ కోఆర్డినేటర్, ఈ యొక్క పోస్ట్ కూడా మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులండి. ఈ యొక్క పోస్ట్కి రెమ్యునరేషన్ వచ్చేసి 23,170 రూపాయలండి. ఇంకా ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ అనేది వివిధ రకాలుగా ఉందో ఒకసారి చెక్ చేయండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సోషల్ వర్క్ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ సైకాలజీ, MSc హోమ్ సైన్స్ చేసిన వాళ్ళైనా, అండ్ ఈ యొక్క పోస్ట్కి 3 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడుగుతున్నారు. ఇంకా ఈ యొక్క పోస్ట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది మీరు ఒకసారి PDF చెక్ చేయండి. PDF మన టెలిగ్రామ్ ఛానల్ జేసీ టెక్లో పోస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి డాక్టర్ అండి. ఈ యొక్క పోస్ట్ పార్ట్ టైం విధానంలో భర్తీ చేయబోతున్నారు. ఇంకా జీతం అనేది 9,930 రూపాయలు ఉండనుంది. ఇంకా పోస్ట్కి క్వాలిఫికేషన్ మెడికల్ డాక్టర్, మినిమం MBBS కంప్లీట్ చేసి ఉండి పీడియాట్రిక్ మెడిసిన్లో స్పెషలైజేషన్ చేసిన అభ్యర్థులు ఉండాలని చెప్పి ఇచ్చారు. అండ్ ఇంకా నెక్స్ట్ పోస్టులు వచ్చేసి ఆయా అండి. ఇందులో 3 పోస్టులు ఉన్నాయండి. ఈ యొక్క పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 నుంచి 42 సంవత్సరాలు అండి. మిగతా పైన చెప్పిన పోస్టులన్నిటికీ 25 నుంచి 42. ఈ పోస్ట్కి 30 నుంచి 42 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అర్హులు. ఈ యొక్క పోస్ట్కి మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంకా రెమ్యునరేషన్ వచ్చేసి 7,944 రూపాయలు. ఇంకా ఈ యొక్క పోస్ట్కి లోకల్ ఉమెన్స్ అయి ఉండాలని చెప్పి ఇచ్చారండి. ఈ లోకల్ వాళ్ళు అంటే ఎవరంటే భీమవరం మున్సిపాలిటీ అండ్ రూరల్, వీరవసరం, పాలకోడేరు మండలం అభ్యర్థులు మాత్రమే అర్హులని చెప్పించారు. నెక్స్ట్ వచ్చేసి వన్ స్టాప్ సెంటర్ కింద ఒక పోస్ట్ ఉందండి. అది మల్టీపర్పస్ స్టాఫ్ కుక్. ఈ యొక్క పోస్ట్ కూడా మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఇంకా ఈ యొక్క పోస్ట్కి రెమ్యునరేషన్ 13,000 ఉంటుందండి. ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి మల్టీపర్పస్ యాక్టివిటీలో ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు అర్హులని చెప్పించారు. ఈ యొక్క పోస్ట్ కూడా లోకల్ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలని చెప్పించారు. ఇంక ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది westgodavari.ap.gov.in వెబ్సైట్లో ఉంటుందని, అది డౌన్లోడ్ చేసుకుని ఆ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి దానికి సంబంధిత అసిస్టెడ్ కాపీస్ అనేది అటాచ్ చేసి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, కలెక్టరేట్ కాంపౌండ్, భీమవరం, వెస్ట్ గోదావరి, పిన్ కోడ్ 534202లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి నవంబర్ 29 సాయంత్రం 5 గంటల లోపల మీరు ఈ యొక్క
పోస్టులకి సంబంధించి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. ఆల్ వర్కింగ్ డేస్లో ఎప్పుడైనా సబ్మిట్ చేయొచ్చు అండి, డైరెక్ట్గా చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇచ్చారు. ఇంకా ఈ యొక్క పోస్టులకి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఆ అభ్యర్థులు మాత్రమే ఇంటర్వ్యూకి కాల్ వస్తుందని చెప్పి కూడా ఇచ్చారు. లోకల్ క్యాండిడేట్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ అని చెప్పి ఇచ్చారు, గమనించండి ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క పోస్ట్కి అప్లికేషన్ ఫామ్ కూడా మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ నేమ్ రాయాలండి ప్రపోజ్డ్ పొజిషన్లో. తర్వాత మీ ఆధార్ నెంబర్, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఫాదర్ నేము లేదా హస్బెండ్ నేమ్, అండ్ జెండర్, మీ జెండర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ అలాగే మీ ఫోటో అనేది కూడా అటాచ్ చేయాల్సి ఉంటుందండి. పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ అని 2 అడుగుతున్నారండి. 2 ఒకటైతే 2 ఒకటే మెన్షన్ చేయండి. మీ నేటివ్ మండల్ ఏంటి, నేటివ్ డిస్ట్రిక్ట్ ఏంటి అనేది కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్, మీ రిలీజియన్, కాస్ట్ కూడా ఇక్కడ రాయండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ లెవెల్ ప్రకారం ఏ బోర్డులో ఆర్ ఇన్స్టిట్యూట్లో పాస్ అయ్యారు, మార్క్స్ అటెండ్ అయినాయి, ఆ డీటెయిల్స్ రాయండి. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ 16th సీరియల్ నెంబర్లో మెన్షన్ చేయాలి. ఇంకా 17 వచ్చేసి మెంబర్షిప్ ఆఫ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఏమైనా ఉంటే వాటిని ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత అదర్ ట్రైనింగ్స్ ఏమైనా డీటెయిల్స్ ఉంటే అవి కూడా ఇవ్వండి. తర్వాత 19 వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం నుంచి మీరు ప్రీవియస్గా చేసిన ఉద్యోగాలు ఏంటి అనేది ఈ ఆర్డర్ ప్రకారం రాయాలి. ఇప్పుడు చేస్తున్న నుంచి ఇంతకుముందు చేసిన దానికి అన్నట్టు ఆ విధంగా రాయాలి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్, మీకు తెలిసిన లాంగ్వేజెస్ని ప్రొఫెషన్స్ని ఇండికేట్ చేస్తూ రాయాలండి. మీకు వచ్చిన లాంగ్వేజ్ స్పీకింగ్లో గుడ్, ఫెయిర్, పూరా, అలా రీడింగ్, రైటింగ్లో ఇలా మీరు ఇండికేట్ చేస్తూ రాయాలండి. తర్వాత ఏమైనా వర్క్స్ అనేది అండర్టేక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. తర్వాత మీ సర్టిఫికేషన్ అనేది చదివి సిగ్నేచర్ చేసి తర్వాత దీంతో పాటు ఏమేమి అటాచ్ చేయాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, ప్రొవిజనల్ ఆర్ మార్క్ లిస్ట్లో ఇవ్వాలండి. ఇంకేమైనా అదర్ క్వాలిఫికేషన్ ఉంటే వాటికి సంబంధించిన లిస్ట్ కూడా అటాచ్ చేయాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, నేటివిటీ, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీస్ అనేవి ఈ అప్లికేషన్కి అటాచ్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ సంబంధించిన డీటెయిల్స్. అండ్ బాపట్లలో కూడా ఈ విధంగా ఉద్యోగాలు పడినాయండి. ఒకవేళ ఎవరైతే ఆ వీడియో ఇంకా చూడకపోతే ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేసేయండి. ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.